అమ్మమ్మ మీ ఫోన్ ఎందుకు పెట్టేశారు? ఏం చెప్పాడు ప్రవీణ్? డాక్టర్ వచ్చారా? అమ్మమ్మ ఆయనకి ఎలా ఉంది? అసలు ఏం మాట్లాడరేంటి? అభి చాలా బాగున్నాడు, తనకేమీ కాలేదు. ఏమంటున్నారు వదిన గారు? ఇప్పుడు మీరే కదా అన్నారు. అదంతా నేను యాక్టింగ్ చేస్తున్నాను వదిన గారు. ఇది చూడ్డం కోసం ఈ అమ్మాయి నా మనవడు లేకుండా ఉండగలుగుతుందా లేదా అని. ఇప్పుడిక నా జవాబు నాకు దొరికింది. ఇక నీకు కూడా నీ జవాబు దొరికే ఉంటుంది, అవునా? ఇప్పుడు అభి శ్వాస ఆగిపోవడం విషయం కాదు. తనకి చిన్నపాటి గుండు సూది గుచ్చుకున్నా సరే నీ ప్రాణం పోయినట్టవుతుంది. నువ్వు అంటున్నావుగా, నువ్వు ఉండడం వల్లే అభి సమస్యలో చిక్కుకున్నాడు అని. నువ్విప్పుడు అభిని సమస్యల నుంచి కాపాడడం లేదు, నువ్వు అభిని సమస్యల్లోకి నెట్టి ఇరికించి వెళుతున్నావు. నువ్వు వెళ్లడం వల్ల తన సమస్యలు తక్కువ అవ్వవు, నువ్వింకా అభిని సమస్యల్లో పడేసి వెళ్తున్నావు. ఇదిగో చూడు, నేనైతే నా యాక్టింగ్ ని స్టాప్ చేసేశాను. ఇక నువ్వు కూడా నీ ఈ డ్రామాని ఆపేసే. అలా చూస్తావేంటి? పద మాతో పాటు. అభి ఫోన్ చేస్తాడు, చేసి మాతో ఇలా అంటాడు, నీకీత నా ఊపిరి ఆగిపోయింది అని. అప్పుడు వెళ్తావా? ఏంటమ్మమ్మ మీరు? నాకు ప్రాణం పోయినంత పనైంది తెలుసా? నీ ప్రాణం అభిలో చిక్కుకుంది. వాడు వదిలినప్పుడు కదా పోయేది నీ ప్రాణం. ఇప్పుడు తనకి శ్వాస భారంగా మారటం స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి తిరిగిరా ఫుగ్గి. పట్టుకుని ఆ చెంప ఈ చెంప పగలగొడతాను. నేనిక్కడ హాస్పిటల్లో ఉంటే నువ్వెక్కడికి వెళ్ళావు అసలు? సార్, బ్యాండేజ్ చేంజ్ చేయాలి. ఆవ్! ఏం చేస్తున్నావు నువ్వు? పట్టి కూడా సరిగా తీలేవా? నీకంటే మా నానమ్మ బాగా తీస్తుంది. వెళ్ళి సీనియర్ నర్సుని పిలుచుకురా. సారీ సార్, నేను... నీకు అర్థం కాలేదా నేనేం చెప్పాను? సార్, జస్ట్ ప్లీజ్ గో. అయ్యో సిస్టర్, ఏంటి? ఏమైంది? మీరు అలా పరిగెత్తుకొస్తున్నారేంటి? అంత ఓకేనా? ఫస్ట్ టైం ఒక పేషెంట్ నాతో ఈ విధంగా మాట్లాడాడు. నాకు పని రాదని అంటున్నాడు. సీనియర్ నర్స్ ని పంపించాలంట. నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. అయ్యో స్ట్రేంజ్. అన్న ఇలాగే బిహేవ్ చేస్తే ఏ నర్సు తన దగ్గరికి వెళ్ళదు. అసలు అభి అలా ఎప్పుడు బిహేవ్ చేయడు. చాలా హంబుల్. పైగా లేడీస్ తో అయితే ఇంకా ప్రేమగా మాట్లాడతాడు. మరి ఇలా ఇలా? ఐ థింక్ ఆయన అన్నయ్య ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకు? ప్రజ్ఞ మూలంగా. ప్రజ్ఞ మీద ఫ్రస్ట్రేషన్ అందరి మీద చూపిస్తున్నాడు. తను అక్కడ చూడు. వీళ్ళు ప్రజ్ఞ వెళ్లిపోయిన అంత సంతోషంగా ఎలా ఉన్నారు? నిజంగా వదిన గారు, నాకు తెలీదు మీరింత బాగా యాక్టింగ్ చేస్తారని. నేను అనుకునేదాన్ని ఈ టాలెంట్ కేవలం నాకే ఉందని. కానీ మీరైతే ఆధారగొట్టేశారు. మీరందరూ ఎందుకిలా నవ్వుతున్నారు? మీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అక్కడనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏ నర్స్ తోని తన పని చేయించుకోవడం లేదు, బ్యాండేజ్ కట్టించుకోవడం లేదు, ఇంజెక్షన్ తీసుకోవడం లేదు, మెడిసిన్స్ తీసుకోవడం లేదు. అయినా మీరందరూ నవ్వుతున్నారా? మేమెందుకు నవ్వుతున్నావో తెలుసా? ఎందుకంటే అభికి ఫ్రీగా నర్సు దొరికింది. తను అభిని చాలా బాగా కేర్ తీసుకుంటోంది. అభి తనని తన జీవితంలో నుంచి తిరిగి వెళ్ళనివాడు. మా బాగా చెప్పారు మీరు. జాగ్రత్త. మీ ప్రవర్తన ఏం బాలేదు.
మీ ఫ్యాన్స్ పట్ల మాత్రమే కాకుండా నర్స్ పట్ల కూడా బాలేదు. మీరు ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు నా ఫ్యాన్ నెంబర్ 1 నన్ను పట్టించుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళగలిగినప్పుడు నేను నా ఫ్యాన్స్ ని గాని నర్సుల్ని గాని ఎందుకు పట్టించుకోవాలి? దానికోసం నేను మీకు సారీ చెప్తున్నాను కదా. మీకు కావాలంటే నేను చెవులు కూడా పట్టుకుంటాను, మళ్ళీ ఇంకెప్పుడు అలా చెయ్యను. గుంజళ్ళు కూడా తీస్తాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఆగు, గుంజళ్ళు తీయొద్దులే, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు వెళ్ళి గోడ కూర్చువి. ఆ పని నేను చేయలేను. ఎందుకు? నేను స్టూడెంట్ని కాదు కదా, నేను టీచర్ని కదా. ఇదేం బాలేదు. నువ్వు నా సెక్రటరీ అయినా నువ్వు నవ్వుతున్నావా? నిజానికి నన్ను నవ్వించాలి నువ్వు. అరే, లాఫింగ్ థెరపీ అవసరం ఉంది నాకు, నీకు కాదు. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు నవ్వొస్తుందంటే నేను టీచర్గా పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. నేను స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని, కానీ నాకంటే ఎక్కువగా మీరు డిసిప్లిన్డ్ గా ఉన్నారు. నేను నిన్ను క్షమిస్తాను, కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. ఏ విషయం? ఇదే, ఒకప్పుడు నువ్వు టీచర్ అన్నావుగా, అప్పుడు ఏమేం చేసేదానివి? అంటే నాకు ఇప్పుడేగా తెలిసింది నువ్వు టీచర్గా కూడా పనిచేసావని. నేను మీకు చెప్పాను కానీ మీరు మర్చిపోయారు. మర్చిపోయానంటే? మర్చిపోయారంటే నేను చెప్పాను మీకు, మీరు మర్చిపోయారు. అలాగా? సరే, ఇప్పుడు నాకేమీ చెప్పొద్దు. నాకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించు. నువ్వు నాకు కొంచెం చెప్పు, నేను జ్ఞాపకం చేసుకోవడానికి ట్రై చేస్తాను. కొంచెం ఏంటి, మీకు మొత్తం అంతా గుర్తు చేయాలనుంది. ఏ రోజైతే మీ జ్ఞాపక శక్తి తిరిగి వస్తుందో ఆ రోజు నాకంటే ఎక్కువగా ఎవరూ సంతోషించరు. ఎందుకంటే అప్పుడు నేను చిన్న చిన్న విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు కదా. సీడీలు ఎక్కడ పెట్టారు, కర్చీఫ్ ఎక్కడ పెట్టారు, వాలెట్ ఎక్కడ పెట్టారు, ఏమీ గుర్తుండదు మీకు. ప్రజ్ఞ చూస్తుంటే ఫుల్ ఛార్జింగ్ తో తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. తన వాళ్ళకం చూస్తుంటే జ్ఞాపకం చేసి గానీ వదిలేయలేదు. అలా జరగనివ్వకూడదు మనం. ఎందుకంటే తను అన్నయ్యకి గతం గుర్తు తెప్పించినా, అన్నయ్యకి జ్ఞాపకం వచ్చినా అప్పుడు మనం అన్నయ్య లైఫ్ నుంచి మూటాముల్లే సర్దుకుని గెట్అవుట్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఇలా కూర్చోవద్దు, మీరు రెస్ట్ తీసుకోవాలి కదా, పడుకోండి. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. ఏమైంది? వేడిగా ఉందా? కానీ నేను చెక్ చేశానంత వేడిగా ఏమీ లేదే. ఇది నార్మల్ గానే ఉంది, వేడిగా ఎక్కడుంది? కారంగా ఉంది.
టెస్ట్ చెయ్యి. నువ్వు టేస్ట్ చేయగానే తీగ అయిపోయింది. ఇప్పుడు తాగించు. అభి చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. మై ఫేవరెట్ ఫ్లవర్. చూడు, నువ్వు లిమిట్స్ లో ఉండు. అభి నాకు కాబోయే భర్త. నేను ఆల్రెడీ ఆయన భార్యని. ఆయన మీద నాకు పూర్తి హక్కుంది. ఇప్పుడు బాగా రికవరీ అవుతున్నాడు. భలే భలే. ఆగు. ఇది నాకివ్వు. దీన్ని అభికి నేను తాగిస్తాను. 2 వారాల నుంచి నువ్వు ఆయన పట్టించుకోనే లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను 2 వారాల తర్వాత పట్టించుకున్నా, లేక 2 నెలల తర్వాతైనా దానికి నీకే సంబంధం లేదు. ఇప్పుడు దీన్ని నేను తాగిస్తాను అభికి. వెళ్ళు, తాగించు. నేను కూడా చూస్తాను. బహుశా నిన్ను చూసి నేనేమైనా నేర్చుకోవడానికి దొరుకుతుందేమో. అంటే ఏంటి? నిజంగా ఈ సూప్ చాలా చేదుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆయనకి తాగించినప్పుడు నీకు తిట్లు పడతాయేమో ఎవరికి తెలుసు? నువ్వు ఒక పని చెయ్యి. నువ్వే తీసుకెళ్లి అభికి దీన్ని తాగించు. యునో, ఎలాగైతే చేదు సూప్లో దాని అసలు ప్రభావం దాగి ఉంటుందో అలాగే మన వాళ్ల తిట్లల్లో కూడా వాళ్ల ప్రేమ దాగుంటుంది. కానీ నీకు ఇది అర్థం కాదులే. అందుకనే చెప్తున్నాను, ఈ పెళ్లనే బంధాన్ని నిలబెట్టుకోవడం నీ వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ. చూసుకుని నడవలేవా ఏంటి? చూసే నడుస్తున్నాను, నువ్వే చూసుకోలేదు.
బాగా నవ్వొస్తుంది కదా నీకు? మరేం చేయను, లోపల సంతోషం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది. మరి అభి ఇంకా ప్రజ్ఞావతిని బాగా దగ్గరవుతున్నారు. అభి తన్ను అవసరాన్ని ఫీల్ కూడా అవ్వట్లేదు. ఇక నిన్నైతే వాడు జ్ఞాపకం కూడా చేసుకోడు. ఇప్పుడు సీన్ ఇంత చక్కగా కనిపిస్తున్నప్పుడు నెగిటివ్ విషయాల మీదకి దృష్టి ఎందుకు వెళ్తుంది? చూడు, నేను ఢీ కొట్టడం వల్ల నేను సంతోషంగా లేను. నేను దేనికి సంతోషంగా ఉన్నానంటే తన్ను అభిల పెళ్లి ఫంక్షన్ ఆగిపోతుందని. ఇక నా అంచనా నిజమైతే వాళ్ళ పెళ్లి కూడా జరగదు. ఎస్, అంత సంతోషపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో అపోహపడ్డావు. సో నేను నీకు చాలా క్లియర్ గా చెప్పేస్తున్నాను, విను. ఒక్కసారి అన్నయ్యకి జ్ఞాపక శక్తి వచ్చిందనుకో, అప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి, పెళ్లి కూడా జరుగుతుంది. మీ సోకాల్ ప్రజ్ఞ వదిన అన్నయ్య లైఫ్ నుంచి వెళ్లిపోతుంది. ఆలియా, నేను అనుకోవడం నువ్వు చాలా రోజులుగా సరిగ్గా నిద్రపోయినట్లేవు. అందుకే పగటి కళ్ళు కంటున్నావు, రైట్? కలలు కనడం మంచి విషయమే, కానీ భ్రమంలో మాత్రం బతకద్దు. అభికి జ్ఞాపక శక్తి వచ్చిన తర్వాత ఇంట్లోంచి ఎవరైనా బయటకు వెళ్తారంటే అది ప్రజ్ఞవదిని కాదు, తన్ను వెళ్తుంది. ఇక అభి ప్రజ్ఞ కలవకుండా ఎవరూ ఆపలేరు. మొదట్లో మేము అనుకునేవాళ్ళం అభికి మెమరీ తిరిగి వచ్చిందంటే చాలు వాళ్ళిద్దరూ ఒకటైపోతారని. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే తనకి మెమరీ తిరిగి రాకపోయినా సరే అయినా వాళ్ళిద్దరూ ఒకటవటం ఖాయం. సో నన్ను వాళ్ళిద్దరు రొమాంటిక్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయనివ్వు. ఇక నువ్వు కలలు కను. బాయ్, హ్యాపీ డ్రీమింగ్. వీళ్ళందరి నమ్మకం కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా. ఆ ప్రజ్ఞసలు మర్చిపోయింది ఇంటికి సెక్రటరీ హోదాలో వచ్చిందని. అభికి భార్య నెట్టే బిహేవ్ చేస్తుంది. ఆ ప్రజ్ఞ అండ్ గ్యాంగ్ బిహేవియర్ నాకెందుకు అసలు బాగుండటం లేదు. అన్నయ్య రికవర్ అయ్యాడంటే ప్రజ్ఞాన్ చేసుకుంటాడని ప్రవీణ్ కూడా నాతో ఒకసారి అన్నాడు. ఇన్ఫాక్ట్ ప్రజ్ఞ కూడా నాతో ఇలాగే అంది, ఈ పెళ్లికిల్లి నా వల్ల ఈ పని కాదు అని. వాట్? నువ్వు విను ఊరుకున్నావు అంతేనా? ఏమనలేదు కదా. మరి ప్రవీణ్ కూడా నీతో అప్పుడప్పుడు ఇలాగే అంటాడు. ఎదురు జవాబు ఇచ్చావా నువ్వు? అసలు అన్నయ్యకి దెబ్బ తగలకపోతే ఈ పాటకు అన్నయ్యతో నీ పెళ్లి అయిపోయి ఉండేది. ఇక ప్రజ్ఞ ఇంటి నుంచి అవుట్. ఏంటది? స్టాప్ ఇరిటేటింగ్ మీ. నేనేం చేశాను? నువ్వేమి చెయ్యవు, అదేగా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. నువ్వు చేయాల్సిందంతా నువ్వు చెయ్యవు, కానీ ఆ ప్రజ్ఞ చేసుకుపోతుంది. నీకు అసలు రియలైజ్ అవుతుందా 2 వారాల్లో ప్రజ్ఞ ఇంట్లో తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుందని? అన్నయ్యకి అసలు తన సెక్రటరీ అనిపించడం లేదు, హస్బెండ్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఎందుకు రాదులే, అన్నయ్యకి తినిపిస్తోంది, తాగిస్తోంది, తన్ని స్నానం చేస్తోంది, అన్ని పనులన్నీ తనే చేస్తుంది. ఒక రకంగా వైఫ్ అయిపోయినట్టే. ఐఎమ్ షూర్ ఇప్పుడు ఈ కండిషన్ లో అన్నయ్యకి జ్ఞాపకం కూడా ఉండకపోవచ్చు నీతో అన్నయ్యకి పెళ్లి జరగబోతోందని. అలా ఎలా గుర్తుండదు? నేను గుర్తు చేస్తాను అభికి. ఓ రియల్లీ? ఏం మాట్లాడతావు అన్నయ్యతో? ఆ ప్రజ్ఞ నిన్న అన్నయ్య దగ్గర కూడా రానివ్వదు, మాట కూడా మాట్లాడనివ్వదు. ఆ ప్రజ్ఞ సంగతి వదిలే. నేను అనుకోవటం అన్నయ్య కూడా నీతో మాట్లాడటం ఇష్టం లేకపోవచ్చు, నిన్ను కలవకపోవచ్చు. ఏం చేస్తావా? బ్యాండేజ్ వేయటం రాదు నీకు, అన్నయ్యకి ఇంకా నొప్పి కలిగిస్తావు. నీకు తినిపించడం చేత కాదు, తినిపించే తక్కువ, పడేసేది ఎక్కువ. నాకు తెలిసి నీకు ర్యాంప్ వాక్ తప్ప ఇంకేమీ చేయటం రాదనుకుంటా కదా. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా అలియా? ఎగ్జాక్ట్లీ, నేను నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను. థ్యాంక్ గాడ్ నువ్వు రియలైజ్ అయ్యావు నేను నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నానని. యు నో వాట్, నువ్వు అన్నయ్యకి తగిందని కాదు. ఒకవేళ నేను ఆ ప్రజ్ఞని ద్వేషిస్తుండకపోతే నిన్ను అసలు అన్నయ్య దగ్గర కూడా రానిచ్చేదాని కాదు. యు నో యు జస్ట్ నాట్ మేడ్ ఫర్ మై బ్రదర్. దాని దాపులు కూడా రానిచ్చేదాని కాదు. ఎనఫ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు అలియా. ఎగ్జాక్ట్లీ, ఓవరే చేస్తున్నాను. అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవడం చేత కాదు, నీకు బ్రెయిన్ ఉపయోగించడం చేత కాదు, కానీ ఆ మిర్రర్ ముందు కూర్చొని మేకప్ చేసుకోవడం మాత్రం వచ్చు. చాలు, ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు వార్నింగ్ ఇవ్వడం కూడా రాదు. ఐఎమ్ సీరియస్. నీ నాటకం అయిపోయిందా? నాకు చాలా బాగా తెలుసు నువ్వు అసలు అది కూడా చేయలేవని. ఎందుకంటే నా దగ్గర ఆప్షన్ లేనట్టే నీ దగ్గర కూడా వేరే ఆప్షన్ లేదు. అన్నయ్య తప్ప వేరే ఆప్షనే లేదు నీ దగ్గర. అందుకని డ్రామాలు ఆపేసి నువ్వు ఏ పని ఈజీగా చేయగలవో ఆ పని చేయి. ఏం పని? చూడు స్వీట్ హార్ట్, ఈ ప్రజ్ఞ అన్నయ్య ముందు సతీ సావిత్రి లాగా ఇమేజ్ కొట్టేస్తుంది కాబట్టి నువ్వు దానికి ఆపోజిట్ అయిన ఇమేజ్ కొట్టేసాయి. ఎలాంటి ఇమేజ్? అదే నిఖిల్ తో చేసింది నైట్ అవుట్ ఇమేజ్. డోంట్ వరీ, ఈసారి ఇన్సల్ట్ చేయడం లేదు, కాంప్లిమెంట్ ఇస్తున్నాను. చూడు, నాకు చాలా బాగా తెలుసు ప్రజ్ఞ అలాంటి పనులు అస్సలు చేయలేదు, కానీ ఆ టాలెంట్ నీలో ఫుల్ గా ఉంది తను. కాబట్టి నువ్వు ఆ టాలెంట్ ని పూర్తిగా క్యాష్ చేసుకో, ఓకేనా? సో ప్రజ్ఞ పగలంతా అన్నయ్య పక్కనే ఉంటుంది, రాత్రిపూట అన్నయ్య ఫ్రీగానే ఉంటాడు. రాత్రికి నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్లి నీ పని పూర్తి చేసుకో. అలియా, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు ఒక చెల్లెలు వేయండి మీ అన్నయ్య గురించి నాతో ఎలా? సో నిఖిల్ తోటి చేయగలిగినప్పుడు అన్నయ్యతో ఎందుకొద్దు? కమాన్, తను అన్నయ్యతో నీ పెళ్లి జరగబోతోంది కదా, అండ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. చూడు, ఆ రోజు పార్టీలో మనం ఏం చేసాం గుర్తుందా? నువ్వు అన్నయ్య పైన పడ్డావు, కానీ అందరి ముందు మనం ఏం చూపించావు? అన్నయ్య నీ మీద పడ్డాడని. ఆ కారణంగానే అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. సో ఇది కూడా మన ప్లాన్ లో ఒక భాగమే. ఇట్స్ జస్ట్ అనదర్ స్టెప్. ఈ స్టెప్ ని పెంచడం కోసం నువ్వు ఒక స్టెప్ కిందకి దిగాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఆల్.
అండ్ నువ్వు ఎప్పుడు అలా చేస్తావో అప్పుడు అన్నయ్యకి చాలా గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది తను నీ పట్ల తప్పు చేశాడు అని. అప్పుడు ఖచ్చితంగా తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అంటే పెళ్లి చేసుకోవడం కోసం హనీమూన్ చేసుకోవడం అవసరం. రైట్. గుడ్ ఐడియా. ఈ ఐడియా నాకు ముందే ఎందుకు ఇవ్వలేదు ఆలియా? ఎందుకంటే నేను నిన్ను ప్రజ్ఞలాగా మార్చగలనని అనుకున్నాను, కానీ నువ్వు ప్రజ్ఞలాగా మారలేకపోయావు. అందుకే నేను డిసైడ్ అయ్యాను నువ్వు ఎందులో ఎక్స్పర్ట్ ఆ టాలెంట్ ని నేను వాడుకుందామని. అది సరే గాని ఇదంతా నేను ఎలా చేయాలి? నువ్వేం చేయొద్దు. ఏం చేయాల్సి వచ్చినా నేనే చేస్తాను. నేను నీకు ఏం చెప్తానో జస్ట్ నువ్వు అలా చేస్తే చాలు. ఓకే, టైం వచ్చాక నేను మొత్తం వివరంగా చెప్తాను.